బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనమైన అంశం. ఏఐడిఎంకే అన్నా డిఎంకే ఇప్పుడు బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చి టీవీకేలో విలీనం కాబోతోంది. టీవీకేలో పూర్తి స్థాయిలో తమ పార్టీలోని శాసనసభ పక్షం మొత్తాన్ని కూడా విలీనం చేయబోతోంది అన్నా డిఎంకే. అయితే ఇది పళనిస్వామి కూడా ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. అన్నా డిఎంకే గెలిచింది 47 స్థానాలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో. 47 స్థానాల్లో గెలిచినటువంటి అన్నా డిఎంకే 40 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు టీవీకేలో చేరబోతున్నారు. అయితే ఇప్పటికే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి అత్యవసర సమావేశం రద్దు కూడా అయింది. టీవీకేకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఓ 2 ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారంట. 40 మందితో పాటుగా టీవీకేకి మేము వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారట. ఎమ్మెల్యేలలో భిన్నాభిప్రాయాలతో అన్నా డిఎంకే పార్టీలో కొంత గందరగోళం నెలకొంది. ఒక్కసారిగా పళనిస్వామి షాక్ గురయ్యారు. ఆయన ఒక్కసారిగా ఈ రాజకీయ ఫ్యూచర్ కొలాబ్స్ అయిపోతున్నంత పరిస్థితి అయిపోయింది. అయితే అన్నా డిఎంకేలో సివి షణ్ముగం అండ్ వేలుమణి ఇద్దరు కూడా చాలా కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీళ్ళు తమతో పాటుగా 40 మంది ఎమ్మెల్యేలను తీసుకొని టీవీకేలో కడడానికి సిద్ధమైపోయారు. ఎమ్మెల్యేలను విజయ్కి మద్దతుగా తీసుకెళ్ళడానికి ఇద్దరు నేతలు సిద్ధంగా ఉంటే అటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 47 స్థానాలు 40 మంది వెళ్ళిపోతుంటే అన్నా డిఎంకే తలబట్టుకుంది. ఇక తిరుగులేని శక్తిగా ఎదిగింది టీవీకే. అటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది. మ్యాజిక్ ఫిగర్కి దాదాపుగా చేరువలో ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు వీసీకే, ఐయుఎంఎల్ అండ్ డిఎండికే కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సమయంలో అన్నా డిఎంకేకి సంబంధించిన 40 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరుతున్నారనేటువంటి వార్త ఒక్కసారిగా సంచలనంగా మారితే 5 ఏళ్లలో ఎవరూ టచ్ చేయలేని రేంజ్లోకి వెళ్ళిపోతున్నారు విజయ్. అయితే 108 స్థానాలు ఆయన గెలిస్తే కాంగ్రెస్ 5, సిపిఐ, సిపిఎం, వీసీకేలు అన్ని కలిపి మొత్తంగా 122 స్థానాలకి సంఖ్యాబలం చేరబోతోంది విజయ్ది. ఆయనకి ఫుల్ మ్యాజిక్ ఫిగర్ ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అటు పొత్తులో ఉన్నటువంటి పార్టీలకు కూడా కొన్ని మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో అన్నా డిఎంకే 40 మంది ఎమ్మెల్యేలు రావడంతో ఇటు పళనిస్వామికే కాదు, ఏకంగా విజయ్ ప్రభుత్వానికి కూడా షాక్ అని చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులని ఆ పార్టీలని దూరం చేయడం కోసమే టీవీకే విజయ్ ఈరోజు పార్టీ పెట్టారు, అధికారులకు వచ్చారు. ఇప్పుడు అటువంటిది మళ్ళీ అదే అన్నా డిఎంకేకి సంబంధించిన పార్టీ నేతలు తీసుకుంటున్నారంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని, ఆ ప్రభుత్వంలో పనిచేసిన నాయకుల్ని, ఆ పార్టీ నాయకులు మళ్ళీ తీసుకున్నారంటే ఒక షాక్ సంబంధించినటువంటి అంశమనే చూడాలి. సో తమిళనాడులో విజయ్ ఇప్పుడు మరి అన్నా డిఎంకేకి సంబంధించిన 40 మంది ఎమ్మెల్యేలను యాక్సెప్ట్ చేస్తారా అంటే ఆయన పొలిటికల్ గేమ్లో మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిందే. బికాజ్ ఆయన స్ట్రెంగ్తెన్ అవ్వాలి. ఆయన సంఖ్యాబలం 150 వరకు చేరితే కొంత స్టేబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 40 మంది యాక్సెప్ట్ చేయక తప్పదు. కానీ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం వాళ్లకు వ్యతిరేకంగా చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళనే మీ పార్టీలో ఇలా చేర్చుకుంటారు. మరీ ముఖ్యంగా వాళ్ళకి మంత్రి పదవులు కూడా కొంత అప్పచెప్పాల్సిందే. బికాస్ మేము వస్తున్నాము, బలం అవుతున్నామంటే డెఫినెట్గా మంత్రి పదవులు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మంత్రి పదవులు కూడా వాళ్ళకి కేటాయిస్తే మళ్ళీ ఎప్పటిలాగే అవినీతి రాజకీయాలు తెరలేపుతాయా, అలా ఏం జరుగుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అన్నా డిఎంకే పార్టీ విలీనమైన అంశం మాత్రం తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనం రేపుతున్న అంశం. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి అన్నా డిఎంకే పార్టీ ఒక 10 ఏళ్ల పాటుగా అధికారంలో ఉన్న పార్టీ, జయలలిత లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ని కలిగి ఉన్నటువంటి పార్టీ, తర్వాత మరణం తర్వాత పార్టీ కొంత కొలాప్స్ అయిపోయినప్పటికీ అటువంటి పార్టీ ఇప్పుడు తమ సభ్యత్వాన్ని శాసనసభ పూర్తి పార్టీని విలీనం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. టీవీకేలో ఎలా ఉంది? విజయ్ యాక్సెప్ట్ చేస్తున్నారా ఈ విలీనాన్ని? అండ్ పళనిస్వామి అండ్ బీజేపీ రియాక్షన్స్ ఏంటి? మనోజ్, ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాల్లో చాలా పెను మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలనుకున్న ఏఐడిఎంకే, అన్నా డిఎంకే ఒక్కసారిగా ఈరోజు వాళ్ళల్లో కూడా సంక్షోభం మొదలైందనేది మనం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలు, 47 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్యేలు టీవీకే మద్దతు ఇస్తామని చాలా క్లియర్ గా వన్ సైడ్ గా చెప్పేసిన పరిస్థితి. అయితే ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్ లో మరి విజయ్ దగ్గర నుంచి ఏం ఇంపాక్ట్ జరగబోతుందని చూడాలి. ఏఐడిఎంకే బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఒక రకంగా ఏఐడిఎంకే బీజేపీకి షాక్ ఇచ్చిందనే మనం వ్యవహారంలో చెప్పాలి. కొందరు డిఎంకే నుంచి కొందరు ఇప్పటికే విజయ్కి టచ్ లో కూడా వెళ్ళిపోయారు. విజయ్ మనుషులకి టచ్ లో ఉన్నారు. ఇప్పుడు అన్నా డిఎంకేకి సంబంధించి దాదాపుగా 47 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలు ఏకంగా ఆయన పార్టీకి వెళ్ళాలని చెప్పిన నేపథ్యంలో
అసలుకి పళనిస్వామికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దాంతో ఈ రోజు జరగాల్సిన అత్యవసర సమావేశం కూడా ఇప్పటికే రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యేలు భిన్నాభిప్రాయాలతో ఏఐడిఎంకేలో గందరగోళంగా ఒకసారిగా కొనసాగింది. కొందరు సపోర్ట్ చేయాలని, కొందరు సపోర్ట్ చేయకూడదని, దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. ప్రధానంగా ఏఐడిఎంకేలో సివి షణ్ముగం, వేలుమణి వీళ్ళందరూ ఒక్కసారిగా పార్టీలో ఉన్న పళనిస్వామికి ఎదురు చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళు చాలా క్లియర్ గా ఒకటే చెప్తున్నారు, మేము గెలిచిన తర్వాత, అంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలో 47 మందిలో 40 మంది మేము నేరుగా అక్కడికి వెళ్ళాలని ఒక ప్రయత్నంలో ఆల్మోస్ట్ ఆ 40 మంది వెళ్ళిపోతే ఇంకా పార్టీలో ఇక్కడ ఏం లేదు, మొత్తం పార్టీ అక్కడ విలీనం చేసిన పరిస్థితి అయిపోతుంది. సో టీవీతో విలీనం చేస్తారా అంటే, ఒకవేళ నిజంగానే ఇది కానీ జరిగితే ఇంకా నంబర్ గేమ్ లో విజయ్ ఎదురులేని శక్తిగా ఎదుగుతారు. ఖచ్చితంగా ఆయనకి 148 స్థానాలు ఉంటాయి దాదాపుగా ఇప్పుడున్న మిగతా పార్టీలు, చిన్న చిత్త పార్టీలు అన్ని కలిపిన తర్వాత కూడా. అయితే ఇది విజయ్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి. ఎక్కడ అతని ఆలోచన ఏంటి, విజయ్ నిజంగానే ఈ అంగీకారానికి ఒప్పుకున్నారా లేదా అనేది కొంత టీవీకి నుంచి క్లారిటీ రావట్లేదు. కానీ అన్నాడీఎంకేలో మాత్రం ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా పళనిస్వామిని ఎదిరించే పరిస్థితికి వచ్చేసారు. దాదాపుగా 40 మంది మేము టీవీకి మద్దతు ఇస్తున్నామని చెప్పి ఓపెన్ గా చెప్తున్న పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. కానీ కృష్ణమోహన్ ఇంట్రెస్టింగ్ గా కూటమిలో ఉంది కదా, అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమిలో ఉంది, బీజేపీ పార్టీ ఉంది దీంట్లో. సో ఇప్పుడు అన్నాడీఎంకేకి సంబంధించిన 40 మంది ఎమ్మెల్యేలు టీవీకే పట్ల విలీనం అవుతున్నారు. అంటే బీజేపీకి చాలా ఘోరమైనటువంటి పరాజయం ఇది. వాళ్ళ కూటమిలో నుంచి పార్టీలు పక్కకు వెళ్తూ ఉన్నాయి, డైరెక్ట్ గా వేరే పార్టీలో కలుస్తున్నాయి. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కూడా. సో ఇప్పుడు బీజేపీ రియాక్షన్ ఏముండే అవకాశం ఉంది? అన్నాడీఎంకే పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? పళనిస్వామి ఏకంగా ముఖ్యమంత్రి అనుకున్నారు, ఆయన పార్టీలో నుంచి 40 మంది ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉంది. రేపటి రోజున అన్నాడీఎంకేకి సంబంధించి పార్టీ భవిష్యత్తు పూర్తిగా